నాకు మరియు పోలీసు వాళ్ళు నాకు చెప్పారు, మీ మీద చాలామంది విరోధులు ఉన్నారు కాబట్టి మీరు ఒంటరిగా ఎక్కడ సంచరించొద్దు, మీరు బాడీ గార్డ్ ఉండాలని. కాబట్టి న్యూలీ అపాయింటెడ్ విశాఖపట్నం ఏరియాలో నా బాడీ గార్డ్గా చిరంజీవి అమూల్య అపాయింట్మెంట్. సో మై న్యూలీ అపాయింటెడ్ బాడీ గార్డ్ యొక్క బర్త్డే ఒక 5-6 రోజుల ముందుగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఎగ్జాక్ట్లీ ఏ రోజున వచ్చేవారం ఇదే రోజు 1 వీక్ ముందుగా, అంటే 1 వీక్ పాటు సెలబ్రేట్ చేస్తూనే ఉండాలి. ఎందుకంటే మరి అచ్చకాలకు ప్రవర్తకి ఆమె బాడీ గార్డ్గా అపాయింట్మెంట్ అయింది కనుక ఈ అపాయింట్మెంట్ అండ్ బర్త్డే సెలబ్రేషన్స్ ఇవాళ ప్రారంభమవుతున్నాయి. బంగారు తల్లి, అమ్ము తల్లి, విష్ యూ హ్యాపీ బర్త్డే, హ్యాపీ లాంగ్ లైఫ్ టు యూ. అలాగే నాకు ప్రియమైన సహోదరుడు, సహకారి, మంచి మిత్రుడు, నమ్మదగినటువంటి సైనికుడు పాస్టర్ వేలుపుల సత్యనారాయణ గారి బర్త్డే ఇవాళ. వారు కూడా ఒక కేక్ కట్ చేస్తారు. వారి గృహంలో చిన్న ప్రార్థన చేసి అనేక మంది సహదాసులందరూ ప్రేయర్ చేసి కేక్ కట్ చేయించి వచ్చాము. ఇక్కడ మళ్ళీ అభిమానపూర్వకంగా పాస్టర్ రవి ప్రకాష్ కదా, రవి ప్రకాష్ కూడా ఈ సంఘపక్షంగా కూడా మరొక కేక్ అరేంజ్ చేశారు. చాలా సంతోషం. మరి ముందు నా బాడీ గార్డ్ కేక్ కట్ చేస్తుంది. అమ్ము తల్లి, కేక్ కట్ చేస్తావా? ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 నాయన. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ప్రియ కుమార్తె అమూల్యను తల్లి గర్భము నుండి స్వతంత్ర వ్యక్తిగా మీరు జన్మింపజేసిన ఆ శుభదినం మొదలుకొని ఇన్ని సంవత్సరాలు అద్భుత రీతిగా కాచి కాపాడి సంరక్షించి వయసుకు తగిన శారీరక పెరుగుదల, మానసిక పరిపక్వతతో కుమార్తెను మరి వచ్చే లక్ష్మవారం ఇదే దినాన కొత్త ఏట ప్రవేశింప చేయబోతున్నందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. తన బర్త్డేని మరి ఈ రీతిగా ఒక వారం ముందే మేమందరం ప్రార్థనాపూర్వకంగా సెలబ్రేట్ చేసుకోవడానికి ఇచ్చిన కృప కొరకు నీకు వందనాలు. ఇలాంటి బర్త్డేస్ ఇంకా అనేకము అమూల్యం మీరు అనుగ్రహించండి. ఈ 2వ రాకడ వరకు ఆరోగ్యముతో, ఐశ్వర్యముతో, అభిషేకముతో కూడినటువంటి దీర్ఘాయుష్యున్న బిడ్డ మీ సన్నిధిలో వరముగా పొంది ఆనందయాత్ర చేస్తూ ప్రపంచాన్ని వెలుగుతో నింపడానికి అమూల్యం మీరు ఆశీర్వదించమని, కేక్ కట్ చేస్తుండగా కేక్ను దీవించమని, కేక్ లాగా అమూల్యం ముందున్న జీవితం అంతా మధురముగా మార్చేయమని, తల్లిదండ్రులకు సంతోష కారణంగా మీరు అక్కడ వరకు బిడ్డను నిలబెట్టమని యేసునామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం. తల్లి నువ్వు నిలబడి డాడీ హెల్ప్ చేస్తారు. కేక్ కట్ చేయమంటుంది. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ అమ్ము, హ్యాపీ బర్త్డే టు యూ. May God bless you dear, may God bless you dear, may God bless dear bodyguard, may God bless you dear. Right. చాలా సంతోషం. చక్కని తల్లి, ముందు నేను తాతయ్య కేక్ పెడతాను, తర్వాత మమ్మీ డాడీ. ఆల్ క్రీమ్ ఉంది. ఫోటో స్టిల్ ఏమన్నా నువ్వు పెట్టాము. ఇద్దరు ఒకసారి పెట్టండి. రైట్, అటు ఫోటో చూడు. రైట్, వెరీ గుడ్. Wonderful, wonderful. Jeetara beti, pure sawsar. God bless you. కన్నా కొంచెం జరిగింది.
వెరీ గుడ్. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీ ప్రియదాసుడు, నీ కుమారుడు పాస్టర్ వేలుపుల సత్యనారాయణ గారి జన్మదిన 67వ జన్మదిన శుభ సందర్భంగా ఈ స్థానిక సంఘంలో కూడా అద్భుత రీతిగా మరి మేము కలిసి సెలబ్రేట్ చేసుకొని వారి జీవితాన్ని బట్టి, సాక్ష్యాన్ని బట్టి, పరిచర్ను బట్టి నిన్ను స్తుతించడానికి ఇచ్చిన అవకాశం కొరకు నీ స్తోత్రాలు. స్థానిక సంఘం కూడా ఎంతో అభిమానంతో, పాస్టర్ రవిప్రకాష్ వారి సంఘం ఎంతో అభిమానంతో సత్యనారాయణ గారి కొరకు ఈ కేక్ను సిద్ధపరిచి ఉంటుండగా కేక్ను దీవించండి. కేక్ను కట్ చేస్తున్న సత్యనారాయణ గారిని కూడా ఆశీర్వదించండి. వారి జీవితాన్ని ఆత్మ సంబంధమైన, ఆర్థికమైన, కుటుంబ సంబంధమైన, సామాజికమైన మధురాశీర్వాదాలతో నింపమని యేసు నామములో ప్రార్థించి స్వతంత్రించుకుంటున్నాం తండ్రి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ లీడర్, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ లాంగ్ లైఫ్ టు యూ, హ్యాపీ లాంగ్ లైఫ్ టు యూ, హ్యాపీ లాంగ్ లైఫ్, హ్యాపీ లాంగ్ లైఫ్ టు యూ. Brother is very sweet, a sweet person. ఆయన స్వీట్ కానీ స్వీట్ పెట్టండి. రవి దా కేక్ ఎక్కడ ఉందిరా? దేవునికి స్తోత్రం. కేక్ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. దేవునికి మహిమ. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఒక చిన్న సమావేశము, కొద్ది సమయమే జరుగుతున్న సమావేశం, కానీ ఇది చాలా శక్తివంతమైనటువంటి సమాజ కూటమి. ఇట్స్ ఏ స్మాల్ గ్యాదరింగ్ ఫర్ ఎ షార్ట్ టైమ్, బట్ ఇట్స్ ఎ వెరీ పవర్ఫుల్ gathering. I really mean it. God is going to do something powerful in this meeting. ఈ మీటింగ్లో దేవుడు ఒక శక్తివంతమైన కార్యాన్ని చేయబోతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఏదో తమాషా కనడం లేదు. ఇవాళ ఒక డిస్కవరీ నాకు. బ్రదర్ రామారావు గారు ఇంత చక్కగా పాడతారో నాకు తెలియదు. నేను చాలా బాగా పాడారు. గాడ్ బ్లెస్ యూ. హోసన్నా మినిస్ట్రీస్ ప్రభావం ఉంది మీ మీద కదా. ఈ పాట వాళ్ళదేనా? హోసన్నా ఆ అనాయింటింగ్, ఆ వాతావరణం వేరుగా హోసన్నా మినిస్ట్రీస్ చక్కగా పాడారు. నేను ఇంతకుముందు వినలేదు ఆ పాట. చాలా బాగుంది. కొత్తదా? అతదే నేను వినలేదు. చాలా సంతోషం. మరి అనేక మంది దైవజనులు పాస్టర్ ఆశీర్వాదం గారు వచ్చారు, బుజ్జాము సుమ వచ్చారు. మరి సత్యనారాయణ గారి చిరకాల మిత్రులు మూర్తి గారు రావడం చాలా సంతోషం. అలాగే పాస్టర్ కేపీడిఆర్ ప్రసాద్, పాస్టర్ గుండబోయిన జాషువా గారు, ఇచ్చిన యేసుదాస్ గారు, పాస్టర్ గారు, ఇంకా అనేక మంది సహదాసులు ఇక్కడ ఉన్నారు. పాస్టర్ రవిప్రకాష్ అయితే ఇంకా రాక తప్పదు, ఆయనదే సెలబ్రేషన్ కనుక ఈ చక్కనైనటువంటి సంఘం విజయవంతంగా ఇప్పుడు 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. రవిప్రకాష్ గారు టేక్ ఓవర్ చేసి ఈ సంఘాన్ని
గత 2 సంవత్సరాలుగా నడిపించారు. దాదాపుగా 2 సంవత్సరాలు. సో వారు టేకప్ చేసిన తర్వాత ఇది 2వ యానివర్సరీ సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి. దేవుని స్తోత్రం. రామారావు గారు వారి గృహమే కదా ఇది. దేవుని సంఘము కొరకు వారి గృహాన్ని తెరిచిన తర్వాత దేవుడేమో ఆకాశవాక్యంలో తెరిచారు. వారిని అంతకంతకు అంచెలంచెలుగా ఆశీర్వదించడం మొదలుపెట్టారు. పై అంతస్తు వేశారు. ఇప్పుడు ఇంట్లోనే కూడుకోవడం కాకుండా సంఘ ఆరాధన కొరకంటూ ఒక హాల్ కూడా పైన వారు నిర్మించడానికి దేవుడు అద్భుత రీతిలో సహాయం చేశారు. కనుక దేవునికి మనం ఎంత స్తుతి చెల్లించినా తక్కువే. మన దేవుడు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. ఎంతైనా స్థుతి చెల్లించవచ్చు. కానీ బాబు నువ్వేమో లోపల కూర్చున్నావు, మేము బయట టెంట్ కింద కూర్చున్నాము, ఇప్పుడు మేము తడుస్తున్నాం నాయన అని బయట ఉన్నవాళ్ళు మరి బాధపడక ముందే త్వరగా ముగిస్తే మంచిది అని నేను భావిస్తున్నాను. రవి ప్రకాష్ ఈజ్ ఎ వండర్ఫుల్ బాయ్ అని ఎందుకన్నానంటే నేను సేవారంగం ఇచ్చినప్పుడు ఆయనకు పుట్టలేదు కదా, కాబట్టి హీ కుడ్ బి ఆల్మోస్ట్ మై సన్. ఏ సంవత్సరం పుట్టాను ఆయన? నా కొడుకు విక్రమ్ 88లో పుట్టాడు. మా అబ్బాయి కంటే 2 years పెద్దవాడు. సో దేవుని స్తోత్రం. రవి ప్రకాష్ యొక్క పేరెంట్స్ కూడా నేను ఎరుగుదును. వారి కుటుంబంతోనే చాలా కాలం నాకు పరిచయం. తన స్టూడెంట్ లైఫ్, తర్వాత యాజ్ ఎ డాక్టర్, తన వివాహం, తర్వాత కుటుంబ జీవితంలో వారి చక్కని పాపన దేవుడుగా, తర్వాత సంఘ కాపరిగా అభిషిక్తుడు రావడం, అన్ని ఘట్టాలలో నేను తను అంచెలంచెలుగా ఎదగటం నేను చూశాను. సో ఐ కంగ్రాచులేట్ రవి అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ద మోర్ గ్రేటర్ బ్లెస్సింగ్స్ ఈచ్ డే. దేవుడు ఇంకా వారిని దీవించాలి. వారికి ఎంతో అనుకూలవతిగా, సహాయకురాలిగా శైలజను దేవుడిచ్చాడు. చక్కని పాపనిచ్చాడు. ఇంకా వారు వర్ధిల్లాలి. 1000 మంది ఆత్మీయ సంతానముతో వారు వర్ధిల్లాలని వారిని నేను ఆశీర్వదిస్తున్నాను. ఒక చిన్న మాట దేవుని వాక్యంలో నుండి మనం చదువుకుందాం. ఎ వెరీ షార్ట్ మెసేజ్ ఫర్ మేబీ 10 minutes or so. లూకాసు వార్త 12వ అధ్యాయం 32వ వచనం. లూకాసు వార్త 12వ అధ్యాయము 32వ వచనం. చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవము కలిగిన మా మిక్కిలి గొప్ప దేవ, మహాద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, విశాఖ మహానగరంలో ఈ యొక్క లొకాలిటీలో ఈ స్థానిక సంఘమును గత అనేక సంవత్సరాల క్రితం పాస్టర్ ఈశ్వర్ డానియల్ గారి ద్వారా మీరు ఆరంభించి, అంతకుముందు ఇంకా కొందరు సహోదరులు మరి కలిసి సంఘం ఆరంభించడానికి మోసి ప్రసాద్, రవి, ఇంకా అనేక మంది సహోదరులతో కలిసి ఇక్కడ సంఘమును ఆరంభించి ఎన్నో సమస్యలు ఎదురైనప్పుడు ప్రభువా ఏమాత్రము చెక్కు చెదరకుండా సత్య సంబంధులు నియమనిష్ఠులతో సత్యమందు ప్రతిష్ఠింపబడి బలమైన స్తంభంగా నిలిచి ఇంతవరకును ప్రభువా ఈ సంఘముగా ఇంటాక్ట్గా నిలబడగలిగినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. గడిచిన అన్ని పరిస్థితుల్లో మీరు అనుగ్రహించిన జయము కొరకు నీకు స్తోత్రాలు. మరి చాలా కాలం ఈ సంఘాన్ని నడిపించినటువంటి పాస్టర్ ఈశ్వర్ డానియల్ తన ఆరోగ్య స్థితిని బట్టి రాలేకపోయినానని కబురు పెట్టి ఉంటుండగా వారిని మీరు ముట్టి స్వస్థపరచమని, బలపరచమని, అసలు ఆరోగ్య
ఇష్యూ, హెల్త్ ఇష్యూ అనేదే నీ కుమారుడికి లేకుండా అయ్యా, వారును సత్య సంబంధులైన మా సహదాసులందరూ ప్రభువా సంసోను వంటి బలాఢ్యులై బలమైనటువంటి శారీరక బలం, ఆరోగ్యము కలిగి సత్య సంబంధులందరూ కూడా ఈ రెండవ రాకడ వరకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా జీవించడానికి సహాయం చేయండి. మహిమ గల మా తండ్రి, కొంతసేపు మీరు మాతో మాట్లాడండి. ఈ సమయానికి, ఈ తరమునకు, ఈ స్థలమునకు, మా బ్రతుకులకు, ఈ తరములో ఉన్నటువంటి ప్రపంచవ్యాప్త మానవ సమాజమునకు, క్రైస్తవ సమాజమునకు, సత్య సంబంధుల దండుకు అవసరమైన వాక్కు ఇప్పుడు రిలీజ్ చేయమని యేసునామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారు పిలుస్తూ ఉన్నారు, సంబోధిస్తూ ఉన్నారు. ఏమని అంటే చిన్న మంద అని పిలుస్తూ ఉన్నారు. చిన్న మంద అని ఎందుకు పిలిచారు అని అంటే, అసలు రక్షణ పొందడమే చాలా కొద్ది మంది రక్షింపబడతారు. యేసు ప్రభు వారు చాలా స్పష్టముగా చెప్పినటువంటి మాట, ఇరుకు మార్గంలో ప్రవేశించే వాళ్ళు చాలా తక్కువ మంది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13-14 వచనాలు మీరు చూసినట్లయితే, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునయున్నది, దాని ద్వారా అంటే విశాలమైన ద్వారము ద్వారా ప్రవేశించేవాళ్ళు అనేకులు, జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దానిని కనుగొనవారు కొందరే. ప్రపంచంలో ఇప్పుడు 800 కోట్ల పైబడిన జనాభా ఉంది. ఈ 800 కోట్లు అందరూ రక్షణ పొందాలి అని మనం ప్రార్థన చేస్తాం. బైబిల్లో దేవుని ఆశ కూడా అదే, మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొంది ఉండాలని దేవుడు కోరుచున్నాడని తిమోతికి పౌలు రాశాడు. అందరూ రక్షణ పొందాలని దేవుడు ఆశిస్తున్నాడు. అందరి కొరకు విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఆయన ఇచ్చాడు. అందరికీ సువార్త చెప్పమని పంపించాడు. మనుషులందరి కొరకు ప్రార్థన చేయమని మనకు చెప్పాడు. మన ఆశ, మన ప్రార్థన, దేవుని ఆశ అందరూ రక్షణ పొందాలి. ఎవ్వరూ నశించవలనని దేవుడు ఇష్టపడడం లేదు. కానీ ఆశ ఉండడం వేరు, ప్రాక్టికల్గా అలా జరగడం వేరు. దేవుడే ఆశించిన, మనం ఆశించిన, మనం ప్రార్థించిన, ఎంత వాదించి తర్కించి ఎంతగా మనం సువార్త చెప్పినా కొంతమంది ఎప్పటికీ రక్షణ పొందరు. ఎందుకంటే ఒక వ్యక్తి రక్షణ పొందాలంటే ముందు అతడిలో సత్యాన్వేషణ ఉండాలి. సత్యమును కనుగొన్నప్పుడు ఆ సత్యము కొరకు ప్రపంచాన్ని ఎదురిస్తాను అనే ధైర్యం, తెగింపు ఉండాలి. మనకి ఇష్టము లేని ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇవ్వడు. మనము ఒక ఆశీర్వాదాన్ని కోరుకోవాలి, వెదకాలి, దాని కొరకు అడగాలి, ప్రయాసపడాలి, తప్పించాలి అందుకొరకు. అలాంటప్పుడే ఏ ఆశీర్వాదం కొరకు మనం ఆశపడతామో దాన్ని ఆయన మనకి ఇస్తాడు. వెదకండి, నేను దొరుకుతాను అన్నాడు ఆయన. అలా కాకపోతే రోడ్డు మీద ఎదురైన ప్రతి ఒక్కరికి దేవుడు కనపడరే, నేనేరా దేవుణ్ణి, నన్ను రక్షకునిగా తెలుసుకో, విమోచకుడిగా, నీ సృష్టికర్తగా నన్నే తెలుసుకో, నన్ను గ్రహించు, నీ హృదయంలో చేర్చుకో, పశ్చాత్తాపడు, వేరే దేవతల అబద్ధం, నేనే దేవుణ్ణి అని దేవుడు చెప్తే ఇంత సువార్త అవసరం లేదు. క్రైస్తవులకు శ్రమల అవసరం లేదు. ఇంతమంది చంపబడము, ఇంతమంది హింసించబడడం అవసరం లేదు. మణిపూర్లో ఆ సంఘటన అలా జరగడం అవసరం లేదు. గ్రాహం స్టెయిన్స్ గారు వారి 2 కుమారులు చంపబడడం అవసరం లేదు. దేవుడే కనబడి, అందరికీ కనబడి తను తెలియపరచుకుంటే గొడవ వదిలిపోతుంది, ఇంకా సమస్య సాల్వ్ అయిపోతుంది. కానీ దేవుడే ఆశించిన
ఆయన కొన్ని నియమాలను అనుసరించి పనులు చేస్తాడు. కొన్ని పద్ధతులు ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి. విశ్వ న్యాయం, విశ్వ చట్టం ఒకటి ఉంది. దేవుడు రాజాధిరాజు, ఆయనే శాసనకర్త. ఆయన నియమించిన శాసనం ఏంటంటే, దేవుడు ఎవరికైనా ఏదైనా ఆశీర్వాదం ఇవ్వాలంటే వాడిలో ముందు ఆశ ఉండాలి, వాడిలో ముందు అన్వేషణ ఉండాలి. అతడు అడగాలి, ప్రార్థించాలి, ప్రయాసపడాలి. అప్పుడే దేవుడు వాడికి ఆ ఆశీర్వాదం ఇస్తాడు. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు అన్నాడు. వాడికి ఆశ లేదు. ఆశ లేనివాడికి ఆయన ఎదురుపడి నేనే దేవుడు ఎందుకు చెప్పుకుంటాడు? అంత విలువ లేదా దేవునికి? దేవుడు నాకు కావాలి అని ఎంతమంది కోరుకుంటున్నారని దేవుడు పరిశీలిస్తూ ఉన్నాడు. సిటీ స్కానింగ్ ప్రతి మనిషి హృదయాన్ని చేస్తున్నాడు ఆయన. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమోనని ఆకాశము నుండి దేవుడు నరులను పరిశీలించాడు. నన్ను ఎవరైనా వెతుకుతున్నారా అని అంటే ఎవరు వెతకటం లేదంట. చాలా తక్కువ మంది వెతుకుతున్నారు. వెతికిన తర్వాత కొంతమందికి సత్యం ఇదిగో ఇదే సత్యం, ఈయనే నిజమైన దేవుడు అని అర్థమవుతుంది. కానీ ఆయన్ని మనం ఒప్పుకుంటే, బహిరంగంగా మనం ఆయన్ని అంగీకరిస్తే సమాజం ఏముంటుందో, నా బంధువులు ఏమంటారో అని భయపడతారు. అరే, మనుషులకు భయపడి నన్ను తృణీకరించే నీకు నిత్య మహిమరాజ్యం ఎందుకు ఇవ్వాలి అని అంటాడు ఆయన. దేవుని కోసం అన్నిటినీ వదులుకునే ధైర్యవంతులకి దేవుడు దక్కుతాడు, దేవుడు స్వంతమైపోతాడు, తన రక్షణనిస్తాడు. ఏమండి, కొంతమంది అమ్మాయి అబ్బాయి ఇష్టపడిన తర్వాత అబ్బాయి తండ్రి కోటీశ్వరుడు, అమ్మాయి కొంచెం పేద కుటుంబం. తండ్రి అంటాడు, ఒరే నువ్వు అమ్మాయిని చేసుకుంటే నా ఆస్తిలో చిల్లి గబ్బ కూడా నీకు ఇయ్యనంటాడు. వద్దు నాన్న, నీ ఆస్తిపాస్తులు నువ్వే కట్టుకొని పోయేటప్పుడు నాకు ఒక్క చిల్లి గవ్వ నీ ఆస్తి రాకూడదు. నేను కష్టపడి కూలి నాలుగు చేసుకొని నా భార్యను పోషించుకుంటా అని కోటీశ్వరుడైన తండ్రిని కూడా విడిచి భార్యను హత్తుకొని జీవితకాలం నమ్మకంగా కాపురం చేసినటువంటి పురుషులను నేను చూశాను. అలాగే రివర్స్ కూడా. అమ్మాయి చాలా కోటీశ్వరురాలు, అబ్బాయి మధ్య తరగతి. ఆ అబ్బాయి చేసుకుంటే ఇష్టం, జనరల్గా ఇష్టం లేదని అంటాం. అయినా సరే నాకు నీ ఆస్తి ఇచ్చినా ఇవ్వకపోయినా అక్కర్లేదు, నాకు ఆయన కావాలి. అవును, ప్రేమించుకున్నోళ్ళు తాము ఇష్టపడిన వ్యక్తి కొరకు బంధువర్గాన్ని, తల్లిదండ్రులను, ఆస్తిపాస్తులను వదులుకోవడానికి ఇష్టపడతారు కదా. సృష్టికర్త అయిన దేవుని కొరకు మనం ఎందుకు వదులుకోకూడదు? సృష్టికర్త మనకు అర్థమైనప్పుడు, ఆయనే నిజమైన దేవుడని మనకు నిరూపణ దొరికినప్పుడు, ఆయన కొరకు బంధువులు దూరమైతే ఏముంది, స్నేహితులు దూరమైతే ఏముంది, నిత్యత్వం అంతా ఆయనతో ఉంటాం కదా. ఈ ఆస్తిపాస్తులు శాశ్వతం కాదు కదా, ఎప్పుడు పుట్టుకోమంటామో తెలియదు కదా అని ధైర్యంగా వివేకముతో ఆలోచించి, నాకు దేవుడు దొరికితే చాలు, సత్యము దొరికితే చాలు, నాకు ఈ లోకంలో అన్నీ దూరం అయిపోయినా పర్వాలేదు అనుకునే తెగింపు కొద్ది మందికే ఉంటుంది. వివేకముతో దేవుని వెతికేవారు కొద్దిమంది, దేవుడు దొరికినప్పుడు ఆయన కోసం తెగించి ముందడుగేసేవాళ్ళు కొంతమంది. ఇలా కొంతమంది యేసుప్రభువే నిజమైన దేవుడు అని తెలుసు కానీ బాప్తిసం పొందరు. ఎందుకంటే మా అమ్మాయి పెళ్ళికి ఎదిగిందండి, ఆ అమ్మాయి ఇప్పుడు నేను బాప్తిసం పొందితే మా అమ్మాయికి సంబంధాలు రావట్లేదు. ఏం సంబంధాలు బాబు? నువ్వు ప్రభుని నమ్ముకుంటే ప్రభుని నమ్మిన సంబంధాలు వస్తాయి, ప్రార్థన చేసేవాళ్ళు వస్తారు. సంబంధాలు ఎందుకు రా అంటే వస్తారు, కానీ మా వాళ్ళు ఉంటారు కదా సార్, వేరే కులం వాళ్ళు ఉంటారు. ఏదో ఒక సాకు మీద సత్యమని గ్రహించి కూడా ముందుకు రాలేని పిరికి వాళ్ళకు పరలోక రాజ్యం ఎందుకు ఇస్తాడు ఆయన? ఎన్నో కారణాలతో వడపోత జరుగుతూ ఉంది.
చాలామంది లోకానికి భయపడతారు, లోకం యొక్క మెప్పును కోరుకుంటారు. నా బంధువులు నాకు దూరం అవుతారని భయపడతారు. ఇరుకు ద్వారమున ప్రవేశించేవారు కొందరే. ఇన్ని ఆటంకాలు అధిగమించి ఏం జరిగినా పర్వాలేదు, నేను ఎదుర్కొంటాను, ఏ నష్టమైనా నేను భరిస్తాను, నాకు యేసయ్య కావాలంతే అని మొండి ధైర్యంతో తెగింపుతో ముందుకు వచ్చేవాళ్ళు కొద్దిమందే. కాబట్టి రక్షణ పొందే వాళ్ళను ఏమంటాడు ఆయన? చిన్న మంద. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మనమైతే ఆశిస్తున్నాం అందరూ రక్షణ పొందాలని సువార్త చెబుతున్నాం. అందరూ రక్షణ పొందాలి, ఎవ్వరు నరకానికి వెళ్ళొద్దు, అందరూ మోక్షానికి రావాలని ప్రార్థన చేస్తున్నాం. అది మన ఆశ, అది దేవుని ప్రేమ. కానీ దేవుడు ఆశించినా మనం ప్రార్థించినా వాస్తవానికి కొద్దిమంది పరలోకానికి వస్తారు. అధిక శాతము మానవ కోటి నరకానికి వెళుతున్నారు. పరలోకానికి ఎక్కువ మంది రారు, కొద్దిమంది వస్తారు. యథార్థంగా వెతికే వాళ్ళు వస్తారు, దేవుని కోసం ధైర్యంగా నిలబడే వాళ్ళు వస్తారు, దేవుని కొరకు దేన్నైనా పోగొట్టుకుంటారనే తెగింపు కలిగిన వారు పరలోకానికి వస్తారు. దేవుని స్తోత్రం కలిగిన కాదు ఆ కొద్ది మంది. ఇంకొకటి చిన్న మంద ఎందుకన్నాడంటే, రక్షణ పొందిన తరువాత మళ్ళీ వడపోత జరుగుతుంది. ఇరుకు ద్వారంలో ప్రవేశించాలా లేక విశాలమైన మార్గంలో ప్రవేశించాలా అనే నిర్ణయం తీసుకునే దగ్గర వడపోత జరిగి ఎక్కువ శాతం మనుషులు విశాల మార్గంలోకి వెళ్తారు, కొద్దిమంది మాత్రమే ఇరుకు ద్వారంలోకి వస్తారు. ఇరుకు మార్గంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ చాలామంది విశ్వాస భ్రష్టుడైపోతారు. అందుకే చిన్న మంద అంటున్నాడు. ఇంకా చిన్నదైపోతుంది మంద, ఇంకా చిన్నదైపోతుంది. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 1 నుండి. అయితే కడవరి దినములలో ఏం జరుగుతుందట? కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందు దయ్యముల బోధయందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని పరిశుద్ధాత్మ దేవుడు తేటగా చెప్పుచున్నాడు. ఏమంటే విశ్వాస భ్రష్టుడు అంటే అర్థం ఏంటి? విశ్వాసములో కొంతకాలం ఉండి విశ్వాసములో కొనసాగి రక్షణలో కొనసాగిన తర్వాత మళ్ళీ విశ్వాసాన్ని వదులుకొని లోకంలో కలిసిపోతారు. వాళ్ళని ఏమంటారంటే విశ్వాస భ్రష్టుడు, పదవీ భ్రష్టుడు. అంటే అర్థమేంటి? కొంతకాలం పదవిలో ఉండి దాన్ని పోగొట్టుకున్నాడు. రాజ్య భ్రష్టుడు అండి. ఇలాగా రాజ్య సింహాసనం ఎక్కి పరిపాలించి రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, వాడు రాజ్య భ్రష్టుడు. అలాగే విశ్వాస భ్రష్టుడు అంటే కొంతకాలం విశ్వాసంలో ఉన్నాడు, ఏసే దేవుడు అన్నాడు, ఏనే దేవుడు నమ్మకమని అందరికీ చెప్పాడు, చెప్పిన తర్వాత మళ్ళీ జారిపోయాడు. అలా కొంతమంది అంత్య దినాలలో విశ్వాసంలో ఉండి మళ్ళీ పడిపోతారు. కాబట్టి చిన్న మంద ఇంకా చిన్నగా అయిపోతుంది. చిన్న మంద భయపడకండి. చాలామంది యేసును అంగీకరించడంలోనే రిస్క్ ఉన్నదని చెప్పి అందులో అక్కడ జారిపోతారు. యేసును అంగీకరించి నమ్మి బాప్తిస్మం పొంది చాలా కాలం ప్రభురాత్రి భోజనం తీసుకొని దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించుకున్న తర్వాత ఏదో బలహీన ఘడియలో ఇస్కరియోతు యూదాలాగా కొంతమంది, దేమాలాగా కొంతమంది, కోరహులాగా కొంతమంది, బిలాములాగా కొంతమంది మారిపోయి ఈ జల్లింపు అనేది కొనసాగుతూనే ఉంటుంది. ఆఖరికి మహాశ్రమల కాలంలో మేజర్ ఫిల్టరింగ్ జరుగుతుందన్నమాట. మహాశ్రమల కాలంలో ఘోరమైన శ్రమలు వచ్చేస్తాయి. యేసు ప్రభువును వదిలిపెడతావా లేకపోతే నీ పీక నరకైనా అని అడుగుతారు. రెండే చాయిస్లు. లేదు, నేను నా యేసయ్యనే ఆరాధిస్తాను, నీ బొమ్మను నీ విగ్రహాన్ని నేను ఆరాధించను.
నీ 666 ముద్ర నాకు అక్కర్లేదు, రేషన్ కార్డు ఇవ్వకపోయినా పర్లేదు, ఫస్ట్ నుండి చచ్చిపోతాను. నువ్వు నన్ను కొట్టినా, తిట్టినా, హింసించినా, ఆకలి బాధతో చంపేసినా, నాకు ఏం సంభవించినా నాకు పర్వాలేదు. యేసే నిజమైన దేవుడు, నా దేవుడని మొండిగా నిలబడితే కొంతమందినేమో జైల్లో వేస్తారు, కొంతమందిని హింసిస్తారు, కొంతమందినేమో ఏకంగా చంపేస్తారు. మహాశ్రమల కాలంలో ఇంకా కొంతమంది భ్రష్టులైపోతారు అన్నమాట. ఇన్ని పరీక్షలు తట్టుకొని నిలబడిన వారు చిన్న మంద. అందుకే వారికి రాజ్యం అనుగ్రహించుట తండ్రికి ఇష్టమైనది. దేవునికి స్తోత్రం కలుగునుగా. పిరికి వాళ్లకు రాజ్యం ఇవ్వడం తండ్రికి ఇష్టం లేదు. సువార్త సత్యాన్ని గ్రహించు కూడా బాప్తిస్మం పొందటానికి ఇష్టపడని వాళ్లకు రాజ్యం ఇవ్వడం తండ్రికి ఇష్టం లేదు. సత్యమని గ్రహించు కూడా మనుషులకు భయపడి, మనుషుల మెప్పుకోరి, తాము గ్రహించిన సత్యాన్ని కూడా వదులుకొని, అమ్ముకొని, డబ్బు సంపాదన కొరకు, మనుషుల మెప్పు కొరకు పరిగెత్తే వాళ్లకు రాజ్యం ఎందుకు ఇవ్వాలి? ఇవ్వడం తండ్రికి ఇష్టం లేదు. ఎన్ని రకాలుగా వడపోసినా ఈ లోక శోధనలు, లోక ఆకర్షణలు, ఎన్నెన్నో ప్రమాదాలు, రిస్కులు అన్నీ తట్టుకొని నిలబడిన చిన్న మంద సంఖ్యలో చిన్నదే కానీ శక్తివంతమైన మంద. దేవుని స్తోత్రం. ఆ చిన్న మంద పవర్ఫుల్ ఆర్మీ ఆఫ్ గాడ్. 32,000 మంది గిద్యోను పిలుపుని విని వచ్చారు. 32,000 మంది వచ్చారు. దేవుడు వడపోత స్టార్ట్ చేశాడు. మొదటి దశలో 20,000 మంది వెళ్ళిపోయారు. ఇంకా చాలామంది ఉన్నారు. మళ్ళీ పరీక్ష పెట్టాడు. 32,000 మంది పోగా ఆఖరికి 300 మంది మిగిలారు. వీళ్ళు చాలే, వీళ్ళ ద్వారా నేను ఇశ్రాయేలుకు గొప్ప జయం, గొప్ప విడుదల అనుగ్రహిస్తాను. దేవుని కార్యాచరణ విధానం అది. దేవుడు బలవంతులను వాడుకోవాలని చూడడు, పెద్ద పెద్ద సంఘాలను కోరుకోడు. ఆయన చిన్న మనుషులను, చిన్న సంఘాలను, చిన్న మందలను ఆయన కోరుకుంటాడు. ఎందుకంటే ఆ చిన్నవాళ్ళుగా మారిన తర్వాత నిలబడడానికి దేవుని కొరకు ఎన్నో త్యాగాలు చేసి ఉంటారు, ఎన్నో రిస్కులు ఎదుర్కొని ఉంటారు. కనుక చిన్న మంద అంటే ఎక్కడ దిక్కులేనోళ్ళు కాదు. ఒకప్పుడు పెద్ద మందే. ఆ పెద్ద మందలో నుంచి చాలామంది జారిపోగా మిగిలినటువంటి యోగ్యులే ఈ చిన్న మంద. దేవుని స్తోత్రం కలిగిన చిన్న మంద భయపడదు. అలా మనము జారిపోయే వాళ్ళుగా ఉండొద్దంటే ఏం చెయ్యాలి అనేది ఇక్కడ ప్రశ్న. చాలా పెద్ద అంశం ఇది. జారిపోయే గింజల కింద ఉండకుండా జల్లించిన తర్వాత కూడా జల్లెడలో నిలబడే బలమైన పెద్ద పెద్ద గింజలుగా మనం ఉండాలంటే ఏం చెయ్యాలి? మొట్టమొదటి విషయం, మనము లేఖనమును మాత్రమే చూస్తూ ఉండాలి. లేఖనము మీద మాత్రమే దృష్టి మనం పెట్టాలి. దేవుని బిడ్డలారా, దయచేసి మరి 2వ పేతురు పత్రిక మొదటి అధ్యాయము 19వ వచనం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యం చీకటి గల చోటున వెలుగిచ్చి దీపమైనట్టున్నది. దాని యందు లక్ష్యం ఉంచిన ఎడల, అంటే దాని యందు లక్ష్యం ఉంచకపోతే మీకు కీడు. లేఖనమును మాత్రమే లక్ష్యం ఉంచిన వాళ్ళు విశ్వాస భ్రష్టులు కారు. వాక్యాన్ని గురించి మాట్లాడాలి, వాక్యం మీద దృష్టి పెట్టాలి. లేఖనం ఏం చెబుతుందో దాన్ని మాత్రమే వినాలి. ఏమండి, వ్యర్థమైన దాని మీద మన దృష్టి పెట్టకూడదు. మన దృష్టి లేఖనం మీద పెట్టు, ప్రవచన వాక్యంలో పెట్టమన్నాడు పేతురు భక్తుడు. 119వ కీర్తన 37వ వచనంలో దావీదు భక్తుడే ప్రార్థన చేశాడు. ఏమని?
దేవా, వ్యర్థమైన దానిని నేను చూడకుండానట్లు నా కన్నులు తిప్పివేయి. నీకు అవసరం లేని పనికి మాలిన ఇష్యూస్ అన్నీ మాట్లాడి చాలామంది చెత్తలో కలిసిపోతున్నారు. సైతాను పెట్టే ఒక అతిపెద్ద శోధన ఇది. చాలా భక్తిపరుడిని అనుకునేవాళ్ళు, ఎవరు చేయనంత ప్రార్థన నేను చేస్తున్నా అనుకునే వాళ్ళు కూడా నాశనం అయిపోతారు. ఎలాగంటే వాడికి సంబంధం లేని టాపిక్లన్నీ మాట్లాడుతుంటాడు. అది సైతాను శోధన అని వాడికి తెలియదు. ఎవరు చేయలేనంత ప్రార్థన నేను చేస్తున్నా, ఎక్కువ బైబిల్ చదువుతున్నా, నేను చాలా పరిశుద్ధుడిని అని పరిసయ్యుడిలాగా వాడి ముందు సైతాన్ తయారు చేస్తాడు. పరిసయ్యుడిలాగా తయారు చేసిన తర్వాత వాడి లోపల స్వనీతిని పెంచుతాడు. స్వనీతిని పెంచిన తర్వాత వాడు మంచోడు కాదు, వీడు మంచోడు కాదని మాట్లాడుతుంటాడు. అయిపోయింది, వాడిని సాతాను భ్రష్టు పట్టించేశాడు. నీవెంత ప్రార్థన చేసినా, నీకు ఎంత బైబిల్ తెలిసినా, స్వనీతి భక్తి గర్వము నీలో రాకుండా నువ్వు జాగ్రత్త పడాలి. గర్వములన్నిటిలోనూ ప్రమాదకరమైన గర్వము భక్తి గర్వం. కొంతమందికి ధన గర్వం ఉంటుంది, బల గర్వం ఉంటుంది, ఐశ్వర్య గర్వం ఉంటుంది, జ్ఞాన గర్వం ఉంటుంది. ఇవన్నిటిని దేవుడు తీసేయగలడు. ఏమండి, జ్ఞాన గర్వం ఉందనుకోండి, నేను గొప్ప జ్ఞానిని అనే గర్వం నీకుంటే 2-3 పరీక్షల్లో నిన్ను దేవుడు ఫెయిల్ అయ్యేటట్టు చేస్తే అయిపోతుంది, ఆ జ్ఞాన గర్వం పోతుంది. బల గర్వం ఉందనుకోండి, కండలు పెంచిన వస్తాను, ఎంత బరువైన లేపగలను, మంచి ఫైటర్ నేను అనే గర్వం. వాడికి ఏదన్నా రోగం పెట్టేస్తే వాడు ఎముకల గూడులాగా తయారవుతాడు. బలము పోతుంది, బల గర్వము పోతుంది. అలాగే ధన గర్వము, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు. కోటీశ్వరుడు 2-3 బిజినెస్ డీల్స్ ఫెయిల్ అయిపోయినాయి అనుకోండి, బిజినెస్ దివాళా తీసింది అనుకోండి, డబ్బులు పోతాయి, ధన గర్వం కూడా పోతుంది. జ్ఞాన గర్వాన్ని దేవుడు తీసేయగలడు, బల గర్వాన్ని తీసేయగలడు, ధన గర్వాన్ని తీసేయగలడు. కానీ భక్తి గర్వం ఉన్నది, అది చాలా ప్రమాదం. ఎందుకంటే దేవుడు డబ్బును తీసేయగలడు, నీ బలాన్ని తీసేయగలడు, నీ జ్ఞానాన్ని తీసేయగలడు. కానీ నువ్వు భక్తిగా ఉన్నాను, నా అంత భక్తుడు లేడని అనుకుంటున్నావు. నీ భక్తిని దేవుడే పూనుకొని పాడు చేయగలడా? చేయలేడు కదా. దేవుడే పూనుకొని నీ చేత పాపం చేయించగలడా? చేయించలేడు కదా. కాబట్టి నేను చాలా మంచివాడిని, చాలా భక్తుడిని అనుకొని మిగతా వాళ్ళందరినీ తృణీకరించి వీడొక సైతాన్లాగా తయారైపోతాడు. అందుకే గర్వములన్నిటిలోనూ ప్రమాదకరమైనది భక్తి గర్వం. మరి దీనికి పరిష్కారం ఏంటంటే, నీవెంత భక్తిలో ఎదుగుతావో అంత నిన్ను నీవు నలగొట్టుకోవడము నేర్చుకోవాలి. నిన్ను నలగొట్టుకోవడం నీదే బాధ్యత. నీలో జ్ఞాన గర్వం ఉంటే, బలగర్వము, ధన గర్వం ఉంటే దేవుడు నలగొడతాడు. కానీ భక్తి గర్వం ఉంటే నిన్ను నీవే నలగొట్టుకోవాలి. అదే 1 కొరింథీ 9వ అధ్యాయం 27వ వచనంలో పౌలు చెప్పిన మాట, పౌలు చేసిన పని. అనేకులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగొట్టుకొని, దేవుడు నలగొట్టడం లేదు, ఈయనే బాధ్యత తీసుకున్నాడు. నువ్వు భక్తిలో ఒక లెవెల్కి ఎదిగిన తర్వాత నువ్వు పాడైపోకుండా నిన్ను నువ్వు కాపాడుకునే బాధ్యత నీదే. నిన్ను నీవే నలగొట్టుకోవాలి. అలా చేయకపోతే నేను చాలా గొప్ప, నాకు చాలా వాక్యం తెలుసు, నేను చాలా ఎక్కువ ప్రార్థన చేస్తున్నాను, నేనే కదా అనే భక్తి గర్వం వచ్చిన తర్వాత సాతాను నిన్ను పాడు చేసేస్తాడు. ఎలాగంటే నీకు అక్కర్లేని ఇష్యూస్ అన్నీ మాట్లాడిస్తాడు.
పరిసైడు పోయి ప్రార్థన చేశాడు, దేవా నేను ఈ సుంకరి వలెనైనను పాపులైన ఇతర మనుషుల వలెనైనను నేను లేను కనుక నీకు వందనాలు అని చెప్తున్నాను. ఏమండి, ఎవరికి స్తోత్రం అంట? దేవునికి స్తోత్రం అంట. నేను చోరుల వలె పాపుల వలె ఈ సుంకరి వలె లేను కాబట్టి నీకు స్తోత్రం అంటే అసలు స్తోత్రం వాడికే. దేవానికి స్తోత్రం అంటున్నాడు పేరుకు, కానీ నిజానికి వాడు తన్ను తానే స్తుతించుకుంటున్నాడు అన్నమాట. ఏమండి, ఇదే సాతాను పరలోకంలో చేసిన పాపం, తన్ను తాను హెచ్చించుకున్నాడు. ఇలాగ చాలామంది భ్రష్టులు అయిపోతారు. ఇతరులకు ప్రకటించి అనేకులకు ప్రకటించి నేనే భ్రష్టుణ్ణి అయిపోతానేమో అని పౌలు అన్నాడుగా. అంత గొప్ప అపోస్తలుడు, మూడవ ఆకాశానికి వెళ్ళొచ్చిన వాడు కూడా భ్రష్టుడైపోవడము సాధ్యమేనా కదా? సాధ్యమే. ఎప్పుడు సాధ్యం? నలగొట్టుకోకపోతే సాధ్యం. కాబట్టి అనేకులు భ్రష్టులైపోతున్నారు. మొట్టమొదట భక్తి గర్వము చేత వ్యర్థమైన మాటలు మాట్లాడి చెడిపోతున్నారు. రెండవది, మనం పాడైపోకుండా ఉండాలంటే మన కాపరి స్వరాన్ని మనం గుర్తుపట్టడం నేర్చుకోవాలి. దయచేసి యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను 10వ అధ్యాయము 4వ వచనం. మరియు మంచి కాపరి అతడు తన సొంత గొర్రెలనన్నిటిని వెలుపలికి నడిపించునప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరము ఎరుగును గనుక అతనిని వెంబడించును. అన్యుల స్వరం అవి ఎరుగవు గనుక అన్యుని ఎంత మాత్రము వెంబడింపు. ఇది క్షేమమైన మార్గం. గొర్రెలు కాపరి స్వరం ఎరుగును, గుర్తుపడతాయన్నమాట. అనుదినము మోకరించి ప్రార్థించి బైబిల్ చదివి దేవుని స్వరాన్ని లేఖన ప్రమాణాలతో, లేఖన కొలబద్దతో దేవుని స్వరాన్ని గుర్తుపట్టడం నువ్వు నేర్చుకుంటే నిన్ను సాతాను ఎప్పటికీ పాడు చేయలేడు, భ్రష్టురాలి చేయలేడు. కనుక మనమంటూ ఒక తీర్మానం చేయాలి. నాకు సంబంధం లేని సంగతుల్లో నేను దృష్టి పెట్టను, ఎవరి లెక్క వాడు చెప్పుకుంటాడు, నా సంగతి ఏంటో నేను చూసుకుంటాను అనుకోవడం క్షేమం. ఎందుకంటే మనకు సంగతులు అర్థం కావచ్చు. ఎంత తెలివైనోడైనా సరే, ఆయన ఎంత మహాజ్ఞాని అయినా సరే, దేవుని దృష్టిలో ఏది రైటో రాంగో మనిషికి ఎప్పటికీ అర్థం కాదు. దేవుని ఆలోచనలు వేరు, మన ఆలోచన వేరు. అందుచేత వ్యర్థమైన దానిని మనం దృష్టించవద్దు, చూడవద్దు, లక్ష్య పెట్టవద్దు. రెండవది, మన ప్రభు అయిన యేసు స్వరాన్ని మనం గుర్తుపట్టాలి, ఆయన్ని వెంబడించాలి. ఈ రెండు జాగ్రత్తలు తీసుకుంటే మనము అంతము దనక చిన్న మందలో ఉంటాం. ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. అనేకులు భ్రష్టులు కావడానికి కారణం ఏంటంటే దయ్యముల బోధ అన్నారు. ద డాక్ట్రిన్ ఆఫ్ ద డీమన్స్, దయ్యముల బోధ. సంఘములో పలికి దయ్యాల బోధలు ప్రవేశించినాయి. ఈ మధ్యనే మన పోరాటం మీరు చూస్తున్నారు. యేసు ప్రభువులో ప్రవహించింది కూడా ఆదాము రక్తమే అట. డైరెక్ట్గా ఇది సైతాను యొక్క బోధ. పిల్లరా, అలాంటి బోధలు ఎన్నో వస్తున్నాయి. వాటిని మనం లక్ష్యం ఉంచితే విశ్వాస భ్రష్టులం అయిపోవడం ఖాయం. మోసపరచు ఆత్మల యందు లక్ష్యమించి, దయ్యముల బోధ యందు లక్ష్యమించి, అనవసరమైన సిద్ధాంతాలలో లక్ష్యం. ఇంతకుముందు రవి చెప్పాడు, మనం ఇక్కడ సహవాసం మొదలు పెట్టడానికి సహకరించిన సహోదరులు, తర్వాత యేసుప్రభు 2వ రాకడ జరిగిపోయింది, ఇప్పుడు వచ్చేది 3వ రాకడ అని చెప్తున్నారు. ఏంటంటే నాన్సెన్స్. బైబిల్లో ఉన్నాయి 2వ రాకడ, 2 రాకడలు. ఆయన మొదటిసారి వచ్చాడు, మన కొరకు యజ్ఞమై తిరిగి లేచాడు. నేను వెళ్ళి మీకోసం మళ్ళీ వస్తాను, నేనుండు చోట మీరు ఉండునట్లు మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అన్నాడు. 2 రాకడలు అంతేగాని 3వ రాకడ ఏంటి?
ఇట్లాంటి చిత్ర విచిత్రమైనటువంటి పిచ్చి బోధలన్నీ సంఘం లోపలికి వస్తున్నాయి. కాబట్టి ప్రతి బోధను మనము పరీక్షించి ఆయా బోధలు లేఖన కాంతిలో నిజమైనవో కావో పరీక్షించుకోకపోతే ఎంత ఎదిగిన తర్వాత కూడా మళ్ళీ మనం అగాధంలోకి పడిపోవడం సాధ్యమే. కనుక మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా ఉండాలి. నాకేం పర్వాలేదులే, ఏదైనా మాట్లాడతా, ఏదైనా చేస్తాను, ఏదైనా చూస్తాను, ఏదైనా అని అనుకున్నావంటే నువ్వు జర్రమని జారిపోతావు జారుడు బండ మీద. అంతముదనక జాగ్రత్తగా ఉండాలి. అందుకే అక్కడ చాలా విషయాలు మీరు మళ్ళీ చదువుకోండి. ఆ లూకాసు వార్త 12:32 ఆ తర్వాత చెప్తాడు, చిన్నమందా మీరు భయపడొద్దు, మీకు రాజ్యం ఇవ్వడం తండ్రికి. ఆ తర్వాత అంటాడు, మీ దీపాలు వెలుగుతూ ఉండనివ్వండి, మీ నడుములు కట్టుకొని ఉండండి. నడుములు కట్టుకోవడం అంటే దేనికైనా రెడీ అన్నమాట. రెడీ ఫర్ బ్యాటిల్, రెడీ ఫర్ జర్నీ. యుద్ధానికి తయారు, ప్రయాణానికి తయారు, కొండెక్కడానికి రెడీ, దేనికైనా సిద్ధ మనస్సు కలిగి ఉండడం, నడుము కట్టుకొని ఉండడం అంటే. కనుక ఈ ఆధ్యాత్మిక జాగ్రత్తలు వహించి మనం అంతముదనక జాగ్రత్తగా నడిచి దేవుడు అనుగ్రహించే రాజ్యాన్ని మనం స్వతంత్రించుకుందాం. ఇలాంటి యానివర్సరీస్ ఇంకా అనేకం ఈ స్థానిక సంఘానికి దేవుడు అనుగ్రహించును గాక. ఇది ఏం పేట బాబు? జనతా కాలనీ అగాపే సంపూర్ణ సువార్త సంఘానికి, జనతా కాలనీ విశాఖపట్నం జనతా కాలనీలో ఉన్న అగాపే సంపూర్ణ సువార్త సహవాస సంఘానికి 8వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మరి మీరు కూడా చిన్న మంద అయినా శక్తివంతమైన దేవుని సైన్యంగా, గిద్యోని సైన్యంగా ఉండాలని నేను ప్రభువును ప్రార్థిస్తూ మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. సకల జనులు ఇక్కడున్న మీరేగా ఇంటర్నెట్ ద్వారా వింటున్న వాళ్ళందరూ కూడా ఈ హెచ్చరిక పొందుదురుగాక. దేవుని వాక్యాన్ని ఫలింపజేయునుగా ప్రార్థన చేసుకున్నారండి. హల్లెలూయా హల్లెలూయా వికారదరవాసి యాదరవాసి హల్లెలూయా వికారదరవాసి వికారదరవాసి హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఈ జనతా కాలనీలో అనేక సంవత్సరాల క్రితం ఇక్కడ ప్రభువా మీరు సత్య సువార్త ప్రకటింపజేసి సంఘమును కట్టి అద్భుతమైన కార్యాలు మీరు ఆరంభించినారు. మధ్యలో దుష్టుడు జొరబడినాడు, అనేక మందిని దారి తప్పించినాడు, దారి మళ్లించినాడు దుష్టుడు. వాడు యేసునామములో గద్దిస్తున్నాం తండ్రి. వాడు ఎంత ప్రయత్నం చేసినా నీ కార్యం అనేది చల్లారిపోకుండా స్థిరంగా నిలబడింది కనుక నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి నీకు వందనాలు. నీవు ఏర్పాటు చేసుకున్న బిడ్డలు, నీవు ముందుగా నిర్ణయించిన బిడ్డలు మాత్రం స్థిరంగా నిలబడ్డారు. బలమైన సంఘం, అగాపే సంఘం, సత్య స్తంభం జనతా కాలనీలో నిలబడింది. నీకు స్తోత్రాలు. ఈ కాలనీ 8వ వార్షికోత్సవం జరుపుకుంటుండగా సంఘ కాపరి రవి ప్రకాష్ బాబును, తన కుటుంబాన్ని మీరు ఆస్వాదించండి. ఈ సంఘం నిలబడడానికి ఆధారంగా నిలబడినటువంటి నీ కుమారుడు రామారావు గారి కుటుంబాన్ని, గృహాన్ని ఆశీర్వదించి నీ శకీన మేఘంతో నింపండి. ఈ సందర్భంలో ఇక్కడికి విచ్చేసిన మా సహదాసులు, సహకారులు, ఓఫిర్ మినిస్ట్రీస్ కుటుంబ సభ్యులందరినీ మీరు ఆశీర్వదించండి తండ్రి. మీరు పంపించిన నీ దివ్య వాక్యము కొరకు నీకు స్తోత్రాలు తండ్రి. జాగ్రత్త పడమని హెచ్చరిక చేశారు మీరు, నీకు స్తోత్రం. మేమందరం హెచ్చరిక పొందడానికి సహాయం చేయండి. జాగ్రత్త కలిగి మా ముందున్న జీవిత యాత్రలో మేము జారిపోకుండా, జల్లెడలో రాలిపోకుండా, బలమైన గింజలుగా ఎంత జల్లించినా రాలిపోకుండా జల్లెడలో నిలబడి ఉండడానికి సహాయం చేయండి. ఏ రీతిగా మమ్మల్ని నలగొట్టుకోవాలో, ఏ రీతిగా మా కన్నులు వ్యర్థమైన వాటిని చూడకుండా తిప్పేసుకోవాలో, వ్యర్థమైన దానిని చూడకుండా మా నేత్రాలు నీ మీద, నీ లేఖనము మీద, నీ వాక్యం సత్యవాక్యం మీద ఎలా నిలపాలో మాకు నేర్పించండి తండ్రి. సకల విధములైన శోధనలను తప్పించుకొని దయ్యముల బోధలను ఖండించి వాటికి వ్యతిరేకంగా పరిశుద్ధాత్మ శక్తితో పోరాడి వాటిని పెళ్లగించి వేస్తూ సత్యము కొరకు ప్రతిష్ఠితులుగా
సత్యం కొరకు సహాయకులుగా, సత్యం కొరకు సైనికులుగా మేమందరము ప్రత్యేకంగా జనతా కాలనీ అగాపే సంపూర్ణ సువార్త సంఘం ఈ రెండో రాకడ వరకు అనేక యానివర్సరీ జరుపుకుంటూ ధన్యులుగా ఎత్తబడుటకు సహాయం చేయండి. యేసు అద్భుత నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి